అర్ధరాత్రి పెట్రోలింగ్ వాహనంలో రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లారు సిపి సజ్జనార్. నేర చరిత్ర, జీవన విధానంపై ఆరా తీశారు. నేర ప్రవృత్తి వీడాలంటూ హితవు పలికారు. లంగర్ హౌస్, టోలీ చౌకీలో అర్ధరాత్రి సిపి ఆకస్మికంగా పర్యటించారు. సైరన్ ఎలాంటి ఆర్భాటం లేకుండా లంగర్ హౌస్ పిఎస్ పరిధిలోని ఎండి లైన్స్, ఆశంనగర్, డిఫెన్స్ కాలనీలోని రౌడీ షీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లారు. ఇంట్లోనే ఉన్న రౌడీ షీటర్లను నిద్రలేపి వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, ఉపాధి పరిస్థితులు, సామాజిక వ్యవహార ధోరణులపై ఆరా తీశారు. మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించారాయన. నేర ప్రవృత్తిని వీడి సన్మార్గంలో నడవాలని హితవు పలికారు. అంతేకాదు హోటళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల్లోకి వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో షాపులు తెరిచి ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు సజ్జనార్. టోలీ చౌకీ పిఎస్ పరిధిలో జనరల్ డైరీ, రాత్రి చేసిన ఎంట్రీలు, డ్యూటీలో ఉన్న సిబ్బంది హాజరు వివరాలు, వారికి అప్పగించిన బాధ్యతలను సమగ్రంగా పరిశీలించారు సిపి సజ్జనార్.